క్వశ్చన్ రెయిన్ అండ్ రివర్స్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ రెయిన్ గేజ్ యూజ్డ్ ఫర్? వాట్ ఈజ్ రెయిన్ గేజ్ అండ్ హౌ ఇట్ ఈజ్ యూజ్డ్? రెయిన్ గేజ్ దేనికోసం యూజ్ చేస్తారు చెప్పండి. రెయిన్ గేజ్ దేనికోసం యూజ్ చేస్తారు? టు మెజర్ వాట్? రెయిన్ఫాల్. టు మెజర్ రెయిన్ఫాల్ గురించి తెలుసుకోవడం కోసం ఇది రెయిన్ గేజ్. సో ఇందులోపల వర్షం ఎంత పడ్డది ఎన్ని ఇది 8 సెంటీమీటర్స్లో ఉంది. ఇక్కడ 15 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ పడ్డది. ఇందులోపల పడ్డ ఎంత రెయిన్ఫాల్ అయితే పడుతుందో, ఎంత అయితే నీరు నిండుతుందో దాన్ని బట్టి ఎంత రెయిన్ఫాల్ పడ్డది అనే విషయాన్ని మనము తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 20 క్వశ్చన్ నెంబర్ 20. వాట్ టర్మ్ డిస్క్రైబ్స్ వాటర్ వేపర్ టర్నింగ్ ఇంటూ లిక్విడ్ వాటర్ డ్రాప్లెట్స్? వాటర్ వేపర్ అనేది ఎట్లా మారాలి? వాటర్గా మారాలి. వాటర్ వేపర్ వాటర్గా మారుతుంది అని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. వాటర్ వేపర్ దేనిగా మారాలి? వాటర్గా మారాలి. వాటర్ వేపర్ టర్న్స్ ఇంటూ వాటర్ ఈజ్ కాల్డ్, దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? కండెన్సేషన్ ప్రాసెస్ అని అనడము జరుగుతుంది. వాటర్ వేపర్ వాటర్గా మారడాన్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. ఆపరేషన్ అవుతుంది కదా, వాటర్ అనేదేమో వాటర్ వేపర్గా మారితేనేమో దాన్ని ఎవాపరేషన్ అన్నాం. కండెన్సేషన్ అంటే వాటర్ వేపర్ వాటర్ డ్రాప్లెట్స్గా మారితే దాన్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? కండెన్సేషన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఎవాపరేషన్? ఎవాపరేషన్ అంటే ఏంది? ద ప్రాసెస్ బై విచ్ వాటర్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ టు వేపర్. లిక్విడ్ నుంచి ఎట్లా మారుతుంది? వేపర్గా మారుతుంది. లిక్విడ్ నుంచి వేపర్గా మారితే ఆ ప్రాసెస్ని ఏమంటారు? ఎవాపరేషన్ అంటారు. ఏమంటారు? ఎవాపరేషన్ మీన్స్ వాట్? ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ లిక్విడ్ ఇంటూ వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఎవాపరేషన్. లిక్విడ్ వేపర్గా మారితే దాన్ని ఏమనాలి? ఎవాపరేషన్ అనాలి. ఏమంటారు? ఎవాపరేషన్ అంటారు.